అరుణాచల మహత్యం పంగుని అనే సాధువు కథ మహిమాన్వితం వర్ణించబడింది. పంగుని అనే పేదవాడు రెండు కాళ్ళు చచ్చుబడిన కారణంగా పనికిరానివాడు అయ్యాడు. దమ్మిడి ఆదాయం లేక కన్నవారికే గుదిబండగా తయారయ్యాడు. అనుదినం అనుక్షణం అవమానాలే. అది అయిన వారి నుంచే. బ్రతుకు భారమైంది. ఎవరికి చెప్పకుండా కర్రల సాయంతో కుంటుకుంటూ ఇల్లు విడిచిపోయాడు. గిరి ప్రదక్షిణ మార్గంలో పయనిస్తూ వెళ్ళి దూరంగా ప్రాణత్యాగం చేద్దామని అనుకున్నాడు. ఎటు చూసినా నిరాశ నిస్పృహలు రేపే తలుపులే దృశ్యాలై అతని నిశ్చయాన్ని మరింత దృఢతరం చేస్తున్నాయి. అంతలో అతనికి ఎదురుగా ఒక సాధువులెందరికో అరుణాచలం నిలయం కదా. ఇతన్ని సమీపించాడు. హఠాత్తుగా ఇలాంటి వాడికి ఈ ఆభరణాలు కూడానా అంటూ పంగునికి ఊతమిచ్చే చేతికర్రలను లాగివేశాడు. పంగుని అనుభవించిన అవమాన పరంపరలకు ఇది పరాకాష్ట. దానితో అసహనంతో ఊగిపోయి సాధువు పైకి దూకాడు. కానీ అతన్ని అందుకునే లోపే సాధువు మటుమాయమయ్యాడు. అరే, ఇదేమిటి? తాను నడవగలుగుతున్నాను. చచ్చుబడ్డ తన రెండు కాళ్ళు చక్కబడిపోయాయి. మరి ఇంతకీ ఆ సాధువేడి? కనిపించడే. ఆశ్చర్యోత్సాహాలతో అక్కడి నుంచి పరుగులు పెట్టాడు. ఆనందంగా గిరి ప్రదక్షిణ పూర్తి చేశాడు. ఆయన వారిచే ఆదరించబడ్డాడు. అరుణగిరీశ్వరుని కరుణకు సాక్ష్యమై చరిత్రలో స్థిరంగా నిలిచాడు. భగవాన్ రమణులు తమ కాలంలో జరిగిన ఒక సంఘటనను ఇలా వివరించారు. భగవాన్ గురుమూర్తంలో ఉండగా కుప్పు అయ్యర్ అనే వృద్ధుని చూశారు. అతనికి అంతకు పూర్వం కాళ్ళు చచ్చుబడి నడవలేక చట్టపై దేకేవాడు. ఒకసారి అతడు అలాగే దేకుతూ వేత్తావలం వెళ్తున్నాడు. హఠాత్తుగా ఒక ముసలి వ్యక్తి ఆ దారిలో అతనికి ఎదురయ్యాడు. ఇతని వాలకం చూస్తూ, ఏమిటి చట్టపై జరగటం? లేచి నడువోయ్ అని గద్దించాడు. కుప్పు అయ్యర్ తనకు తెలియకుండానే లేచి సులువుగా నడవసాగాడు. జరిగిన దానిని నమ్మలేకపోయాడు. 4 అడుగులు వేశాక చుట్టూ చూశాడు. ఎక్కడా ముసలి అతను కనిపించలేదు. అయ్యర్ నడిచి వస్తుంటే ఊరి వారందరూ సంభ్రమాశ్చర్యాలతో పలకరించారు. వారందరికీ జరిగింది ఆయన వివరించేసరికి తాతలు దిగివచ్చినట్లయింది. ఇది భగవాన్ తిరువణ్ణామలై రావటానికి 2 సంవత్సరాలకు పూర్వం జరిగింది. కుప్పు అయ్యర్కు కాళ్ళు వచ్చిన సంగతి ఊరిలో ఆయనను చూసిన ఏ వృద్ధుడైనా చెప్పగలడు. ఓం నమః శివాయ.